హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న 4-5 రోజుల క్రితం చూశాను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే వచ్చిందనమాట. స్క్రీన్ మీద కూడా ఎత్తాను, కావాలంటే చదువుకోండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలు అరెస్ట్. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చిన్నప్పటి నుంచి చూస్తాను. మనకి ఎవరైనా వీసా పంపించారంటే ఏజెంట్ పెట్టుకున్నావా, ఏజెంట్ ఉన్నాడా, లేదంటే అన్నీ ఒకే అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఎయిర్పోర్ట్కి కూడా ఏజెంట్ ద్వారానే వెళ్ళు, అలాగెళ్తేనే నీకు మంచిది అని చెప్పేసి అనేవారు. ఏజెంట్ అంటే ఎవరో అనుకునేవాడిని. ఇంతకీ ఎవరో కాదు, ఎవరో ఒక అతను కొంచెం మనకన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్న అతను, అంతే, అంతకుమించి ఏమీ కాదు. మనకు కూడా మన ఫ్రెండ్ ఎయిర్పోర్ట్కి వస్తే ఏం చేస్తాడో అతను అదే చేస్తాడు. మన ఫ్రెండ్ వస్తే మనం ఎక్కడి వరకు మన ఫ్రెండ్ రాగలడో అతను అక్కడి వరకే వస్తాడు ఎయిర్పోర్ట్లో, అంతకు మించి లోపలికి రానివ్వరు ఎవరినైనా సరే. అలాగని అందరు ఏజెంట్లు మోసం చేస్తారని లేదు, ఉంటారు కొంతమంది మంచోళ్ళు ఉంటారు. 80% చెడ్డోళ్ళు ఉంటే 20% మంచోళ్ళు ఉంటారు. ఇది అందరికీ తెలుసు, ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఈ న్యూస్ నిజమేమో అనుకుని చేస్తున్నాను. ఆల్రెడీ చూశాను, అది నిజమో కాదో తెలియదు. ఈ రోజుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికీ తెలియట్లేదు. న్యూస్ లో నిజం కాకూడదని నేను కోరుకుంటున్నాను. 20 మంది అంటే 20 కుటుంబాలు, ఒక్కొక్కరి దగ్గరే కనీసం తక్కువలో తక్కువ 50,000 తీసుకుని ఉంటాడు కదా. ఆ 50,000 అంటే చాలా మందికి చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చు. 50,000 అంటే నాలండోడికి ఎంత ఎక్కువ డబ్బులు. గల్ఫ్ లో ఉండి నానా సంకలనం ఆగితేనే అంత జీతం వస్తుంది. ఇండియాలో ఉండే వాళ్ళు ఒకవేళ నిజంగా ఇండియాలో ఉండే పాపం ఏ పనికో కూలి పనికో దేనికో ఇలా డబ్బులన్నీ కూడబెట్టుకున్నారేమో. సడన్ గా దొబ్బేశాడు కదా ఏజెంట్ అన్నవాడు. ఎందుకు ఇంకా మోసాలు? ఇంతకు ముందంటే ఎవరి చేతిలో ఫోన్ ఉండేది కాదు, ఒకరింట్లో టీవీ ఉంటే ఇంకొకరింట్లో టీవీ ఉండేది కాదు. ఇప్పుడు అందరి చేతిలో అన్నీ ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఏజెంట్ అనేవాడు ఖచ్చితంగా వీసా పేపర్ అనేది చూపించాడు కదా. ఆ వీసా పేపర్ ఇచ్చే వరకు మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళొద్దు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత ఇస్తానంటే మీరు వినొద్దు మాట, మధ్యలోనే తీసుకోండి. అప్పుడు తీసుకుని ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. ఏ దేశానికి సంబంధించిన ఆ దేశానికి వెబ్సైట్లు ఉంటాయి. ఖత్తర్కైతే MOI అని ఉంటది. ఆ MOI దాంట్లో వెబ్సైట్ లోకి వెళ్ళి ఓపెన్ చేసిన అక్కడ వీసా ఎంక్వైరీ అని ఉంటది. దాంట్లో మీ వీసా నెంబర్ కొట్టారంటే అది కరెక్ట్ గా వచ్చేస్తుంది. వ్యాలిడ్ అని వస్తే ఒరిజినల్, ఇన్వాలిడ్ అని వస్తే డూప్లికేట్ అనమాట. చాలా మంది తెలుగుగాని టూరిస్ట్ వీసా తీసేసి అక్కడికి వెళ్ళిపో, మా ఓడు నీకు అక్కడ మార్పించేస్తాడు, నీ వీసా మార్పించేసి నిన్ను మంచి పనిలో పెడతాడని చెప్పేసి కూడా నమ్మింటారు. అది కూడా నమ్మొద్దు. ఎందుకంటే అవతలకి వెళ్ళిన తర్వాత యువతలో ఉన్నప్పుడు చేతులు దులిపేసుకుంటే మీరేం చేస్తారు? ఫోన్లు తీసుకుని వీడియోలు చేసుకుని ఏడితే కూర్చోవాలి. అప్పుడు ఇలాగా నన్ను ఇండియాకి రప్పించండి అని చెప్పేసి. ఇప్పటికైనా తెలుసుకోండి, కాలం మారిపోయింది కదా, ఇంతకు ముందులా లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, మాక్సిమం అందరికి తెలిసి, ఇది చాలా మందికి తెలుసు. నేను చెప్పేది 90% అందరికీ తెలుసు. 10% ఉంటారు చూసారా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎక్కడో మారుమూల గ్రామంలో పల్లెటూరులో ఉంటారు చాలా మంది, ఏమీ తెలుసుకోరు. మీకు ఒక వీసా వచ్చిందంటే కనీసం ఎవరొకరు చూపించండి. కొన్ని బోల్డ్ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో, ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోయి బాధలు పడి, మీరు బాధపడితే మీ వెనకాల మీ కుటుంబం బాధపడదు. ఇంకేళ్ళ అదృష్టం ఏంటంటే ఇంకా ఇండియాలోనే పట్టుబడ్డారు. ఒకవేళ గల్ఫ్ కంట్రీలో పట్టుబడి ఉంటే ఏం చేద్దరు? మీరు ఏమైపోయారో కూడా ఎవరికీ తెలియదు. అలా ఉంటాయి అక్కడ రూల్స్. ఈ అదృష్టం బాగుంది ఇండియాలోనే దొరికేశారు. ఇండియాలో దొరకడం వల్ల ఏంటి, మహా అయితే పోనీ జైల్లో పెడతారు లేదో నాకు తెలియదు. ఒకవేళ పోనీ జైల్లో పెట్టినా వదిలేస్తారు మన దేశంలో, పర్లేదు. ఇప్పుడు మీ డబ్బులు పోయినట్టే కదా. నేను అనుకుంటున్నాను మన దగ్గర ఖచ్చితంగా తక్కువలో తక్కువ 50,000 చేసుకుని ఉంటాడు. 50,000 అంటే మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. ఎంతమంది ఎన్నో కళ్ళగానే వెళ్తా ఉంటారు. కొన్ని తెలుసుకుని వెళ్ళండి. ఇక్కడ మనకి నెట్ సెంటర్లు బోల్డ్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఈ పేపర్ చెక్ చేయి బాబా అంటే అతను చెక్ చేస్తాడు. చెక్ చేసి చెప్తాడు మీకు వెబ్సైట్ లో. లేదు కొంతమంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి ఫోన్ లో చూసి చెక్ చేసి చెప్తారు వీసా పేపర్. ఆ పోస్ట్ చూసినా చాలా బాధ వేసింది. అది నిజం అవ్వకూడదనే కోరుకుంటున్నాను దేవుడిని. అలాంటి ఇంకా బాధ వేస్తుంది. ఎందుకంటే నేను ఆ ప్లేస్ నుంచి వచ్చినండి, అలాంటి ప్లేస్ నుంచి వచ్చినండి. కాబట్టి వీడియో మాక్సిమం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నా కోసం కాకపోయినా మీకోసమైనా షేర్ చేసుకుని కనీసం కొంతైనా అవగాహన వస్తుంది కదా. నేను చెప్పడం వల్ల, ఇలాంటివి చెప్పడం వల్ల కొంతైనా అవగాహన వస్తుంది. ఇక ఇప్పుడే ఎవరో ఇలా మోసపోవద్దు, ఊరికనే రావు కదా ఎవరికైనా. మనం అలా 50,000 1,00,000 అలా పోడ్చాలంటే ఎన్ని బాధలు పడాలి. డబ్బులు అలా పూడుతున్నప్పుడు ఇంట్లో ఎవరెవరికి నీరసం వస్తుంది, ఇంట్లో తినడానికి ఏమీ ఉండవు. అవన్నీ బాధలు పడి దాచుకుంటారు డబ్బులు. సరేనా అయితే సారీ అన్న అంటే మళ్ళీ ఆడవాళ్ళు ఫీల్ అవుతారు. సరే అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం అలానే చూసుకుంటారు కదా. సరే అయితే ఉంటాను. బాయ్, జై హింద్.